నారాయణగిరి వీడు కూడా సర్పంచ్ విషయం ఏంటంటే అది కొంచెం ఆవుల్ని గేదెల్ని పశువుల్ని ఇక్కడ కట్టకని చెప్పండి. ఇక్కడ ఎవరి లేవు అక్కడ వాళ్ళకి చెప్పండి. ఏంటంటే హైనా కూడా తిరుగుతా ఉన్నది, ఇటు కౌంటీస్ అంటారు చూడండి, అది తిరుగుతా ఉంది. అదేంటంటే మెడ మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది, మెడ మీద అటాక్ చేసి రక్తాన్ని మొత్తం పీల్చేస్తాయి. పీల్చేసి మాంసం ఉంటుంది చూడు, మెత్తటి మాంసాన్ని మొత్తం తినేస్తాయి అన్నట్టు. తినేసి మెత్తటి మాంసం బొక్కలు తినేది వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది అన్నట్టు అక్కడ నుంచి. మళ్ళీ తర్వాత దానికి ఏంటంటే మనము ఒక 2 days దాకా మళ్ళీ దాడి చేయదు, తర్వాత దాడి చేస్తుంది మళ్ళీ. అది ఏంటంటే మనకు మనుషులు ఏమన్నా అది మనుషుల మీదకి రాదు అది. ఎందుకంటే మనకు 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి అవి 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువునే మీదే అది కూడా కట్టేసి ఉంటే దాడి చేస్తుంది. మళ్ళీ దానికంటే అది కొంచెం చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉండేసరికి దానికంటే పెద్ద వాటికి మీద దాడి చేయదు, చిన్న వాటికి దాడి చేస్తుంది. అది కూడా కట్టేసి ఉంటుంది. లేగదూడలు, ఆవులు, పశువులు అవి ఉంటాయి చూడండి, మేకలు, వాటికి దాడి చేస్తున్నారు. కాబట్టి అది కట్టేయకుండా ఇక్కడ ఒక 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళాలి. దానికి ఆహారం దొరకకుండా ఉంటే అది వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు అన్నట్టు, అది వెళ్ళిపోతుంది. ఇంకో వాళ్ళకి చెప్పండి, స్టార్టింగ్ లాంటివి సాయంత్రం చేయించండి, చేయిస్తే అయిపోతుంది. ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, మేము వచ్చేస్తాం. అదే కాదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా కూలీలకు కూడా చెప్పండి, మీరు చెప్పండి. అది ఒకవేళ వాటికి మనము విషం ఇచ్చి చంపడం అది నేరం అన్నట్టు. మళ్ళీ అది సెక్షన్ చాలా కఠినంగా ఉంటుంది, వైల్డ్ లైఫ్ సెక్షన్స్, మళ్ళీ నాన్ వైల్డబుల్ సెక్షన్స్ ఉంటాయి. అట్లా కొంచెం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి.